అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆదికాలమున కృతయుగంబున జగసృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన 9 ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు. సుజనాత్మకమగు కళలు నెడిల్కిన శిష్టాచార పరుడు. సుజనాత్మకమగు కళలు నెడిల్కిన శిష్టాచార పరుడు. అజహరిహరుల ఆశీసులకి అతిశయులు ప్రముఖుడు. కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది. ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్యచరిత్ర దక్ష, ఓ గోవిద నీ గుణములను గొప్పతనముల మెచ్చినాము. మా ఊరి హంసలిచ్చితిమి 3 జగన్ములు అడ్డులేగయే నీ వచనము చెల్లు. మహనీయుడమై సృజనల్పు శయుమా. ఈ విధముగా త్రిమూర్తులు హంసలను పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రకన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్య అయిన వైరణీదేవికి శబలుడు ధర్ముడు అను 2 కుమారులు జనడమైంది. అనంతరం జగన్మాత అయిన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తె జనడమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనతర ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్యమైన బాబ ఒక్క దినంపున శంకరుడు గూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను. దయసేయవా నిజ భక్త మందార సదాశివా, నెరనమ్మినాను కరుణించవా. నీ పాద సంసేవ దయసేయవా నిజ భక్త మందార సదాశివా. కామిత దాత చేకొను మిదియే కోమల పూజ ప్రసూనము. కామిత దాత చేకొను మిదియే కోమల పూజ ప్రసూనము. నోచిన నానోము ఫలించగా, నోచిన నానోము ఫలించగా, దేవదేవా పాలించవా. దేవదేవా పాలించవా. నీ పాద సంసేవ దయసేయవా నిజ భక్త మందార సదాశివా. తీయనైనా నీ పేరులోనే తేనియ చిందేను త్రిలోచన. తీయనైనా నీ పేరులోనే తేనియ చిందేను త్రిలోచన. దాసురాలి ఆశ తీరా, దాసురాలి ఆశ తీరా, దర్శనమీయగ రావా, దర్శనమీయగ రావా. నీ పాద సంసేవ దయసేయవా నిజ భక్త మందార సదాశివా. నెరనమ్మినాను కరుణించవా. నీ పాద సంసేవ దయసేయవా నిజ భక్త మందార సదాశివా.
అమ్మా సతీదేవి, నాన్నగారు, జననీ జనకులకు నమస్కారం. నిరంతర సౌభాగ్య సిద్ధిలో మనోవాంఛాపన సిద్ధిరే. అమ్మా సతీ, అచంచలమైన నీ శివభక్తి మాకు అమితానందాన్ని కలిగిస్తున్నదమ్మా. స్వామి, మీరు శివ పూజ నడుతులు కాబట్టి మీ కుమార్తెకు ఆ భాగ్యమే లభించింది. నిజమే దేవి, కాని పూర్వజన్మ సుకృతం లేనిదే ఇటువంటి భక్తిభావం అలవడదు. అమ్మా, నీ భక్తి త్వరలోనే ఫలించబోతుంది. ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా. నిజంగా నా నాన్నగారు? అవునమ్మా, అశ్విని, రోహిణి మొదలైన నీ సోదరిమణులకు వివాహం చేయ సంకల్పించాను కదా, ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను. స్వామి, మనం ఎక్కడా, ఆ త్రిమూర్తులు ఎక్కడా? మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా? నీకెందులకా సందేహం వైరిని? త్రిమూర్తుల అంశలను పొందినవాడను, బ్రహ్మకు ప్రియపుత్రుడను, ప్రజాపతులలో అగ్రగణ్యుడను. అంతేకాదు, ఆ త్రిమూర్తులే నా అభిష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో భాష చేశారు. తప్పక వారిని ఆహ్వానం మన్నిస్తారు దేవి. రామా రోహిణి రా, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే నీ ప్రసక్తి వచ్చింది. రోహిణి, మీ నాన్నగారు మీ వివాహాలు చేసి సంకల్పించారు. నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి. అమ్మా, నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, మనసు లేని చోట మనువు మంచిది కాదు. చెప్పు తల్లి, ఇంద్రుడా, చంద్రుడా, దిక్పతులా, ఎవరిని వరించావు చెప్పు. అమ్మా, రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిందమ్మా. అలాగా? దక్ష ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా మరి? చంద్రుడు సకల కళా పరిపూర్ణుడు, క్షీరసాగర మధురంలో మహాలక్ష్మితో పాటు జన్మించిన వాడు. అతడే నాకు తగిన అల్లుడు. నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా. ఎవరెక్కడ? ప్రభు ఆజ్ఞ. త్వరగా వెళ్ళి మహాకేశిని వెంటనే రమ్మన్నాను చెప్పు. ఇస్తాం. నాన్నగారు, వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేచి ఉన్నారు. అలాగా? వైరిని శుభస్య శీఘ్రం. ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను. దక్ష ప్రజాపతులకు నమస్కారం. మహాకేశ, నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను. నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్లి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా. చెప్తా. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో శంభో శంకర భక్తవ శంకర శంభో శంకర హరోం హరో. ఈ జన్మానిక దుర్లభమురా ఓరిసా జన్మ సాకార సద్గురుని కనరా. ఈ జన్మానిక దుర్లభమురా. గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు. కైవల్యానికి సన్యాసం మే కాలిబాట రాసరే సరే. ఏమిటి వేషం? కాషాయం. ఆశాపాశమనే రుగ్మతను పోగొట్టే కషాయం. ప్రపంచాన్ని పరిస్థితించాం. పునరభిజననం పునరభిమరణం అనే బాధ నుండి విముక్తికై సన్యాసులం కాబోతున్నాం. ఆశీర్వదించండి నాన్నగారు. ఏమిటి, నా కుమారులు మీరు సన్యసించడమా? ఏమిటి దుర్బుద్ధి? దుర్బుద్ధి కాదు నాన్నగారు, సదానంద నిలయమైన కైవల్య సాధనకై జనించిన సద్బుద్ధి. కాయమెంతో కల్లరా ఇది గాలి నిండిన తిట్టిరా. నోరు మూయండి. ఎవరు మీకు ఈ పాడుబుద్ధులు నేర్పింది? శ్లేష్మంలో పడ్డ ఈగవలి భవబంధాలలో చిక్కుకోక ముక్తి మార్గాన్ని వెతుక్కోమని మా గురుదేవులు నారదుల వారు సెలవిచ్చారు నాన్నగారు. అందుకే సన్యాసులం కాబోతున్నాం నాన్నగారు. ఆశీర్వదించండి నాన్నగారు. ఓహో, ఆ నారదుని పని ఇది. తా చెడ్డ కోతి వనమల్లా చరిచిందని ఆ ఘోటక బ్రహ్మచారి ఉపదేశించడం మీరు ఆచరించడమునా? ముక్తి పొందడానికి అదే దివ్యమైన మార్గం నాన్నగారు. నాకు చెప్పేటంత వారయ్యారా మీరు? మీ వెర్రి వేదాంతాలు కట్టిపెట్టి నా ఆజ్ఞ పాలించండి, లేదా నా ఆగ్రహానికి పాత్రలు అవుతారు. సన్యాసులం కాబోతున్న మమ్మల్ని మీ ఆగ్రహం ఏమీ చెయ్యలేదు నాన్నగారు. ఏమిటి మూర్ఖులారా, మీ పాండిత్యమంతా నా ముందే ప్రదర్శిస్తున్నారా? ఏ పాండిత్యం చేత నన్ను ఎదిరించగలిగారో ఆ పాండిత్యం మిమ్మల్ని ఈ క్షణమే వీడిపోగాక. అన్నయ్య, తమ్మయ్య, నాన్న